హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి చూసారా, హ్యాండ్ అనేది మనం కొద్దిగా డిజైన్ తోటి ఎలా కుట్టుకోవాలో అనేది అర్థమయ్యేలాగా బిగినర్స్ కూడా సింపుల్గా డిజైన్ కుట్టుకునేలాగానైతే వీడియో చూపించాలనుకుంటున్నాడు. ఓకేనా? చూసారు కదా, హ్యాండ్ పొడవు వచ్చేసి 11.5, చేతి లూజ్ వచ్చేసి 5.5. ఓకేనా ఫ్రెండ్స్? సంక లూజ్ వచ్చేసి 5.8 ఇంచులు అన్నమాట. ఇది వచ్చేసి సారీలో క్లాత్ అన్నమాట. చూసారా, చూపించినట్టుగా చూసుకోండి. నేను కొద్దిగానే ఉంది, నాకు సారీలో క్లాత్ కొద్దిగా తీసేసరికి వెనుక బ్లౌజ్కి వెనుక బ్యాక్ నెక్కి నేనైతే సారీ డిజైన్ చేయడం పడింది. అదేవిధంగా కొద్దిగా ఉంది కదా బ్లౌజ్, హ్యాండ్స్ కూడా పెడదామని మీకు కూడా చూపిస్తే మీరు కూడా నేర్చుకుంటారు, చూస్తారు కదా ఫ్రెండ్స్ అనేసి మీకైతే నేను ఈ వీడియో అనేది సెండ్ చేస్తున్నాను. ఓకేనా? బ్లౌజ్ బ్యాక్ పార్ట్ది డిజైన్ కుట్టానని చెప్పాను కదా ఆల్రెడీ. అది నిన్న నేను వీడియోని పోస్ట్ చేశాను. మీకు అయితే నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఫ్రెండ్స్, మీకు చెక్ చేయండి. మీకు కావాలంటే చాలా సింపుల్ అయిన ఈజీగా ఇన్విజిబుల్గా నెక్కి పైపింగ్ వేస్తూ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. చూడండి, చూసేయండి మీరు. ఓకేనా? ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేను చూపిస్తున్నాడు చూసారా, మీకు ఎంత వీలైతే అంత. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నా క్లాత్ని బట్టి అయితే నేను తీసుకున్నాను. ఓకేనా? మీకు కూడా నా ఫాలోవర్స్ కానీ నన్ను ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను తీసాను. చూసారా, ఇదిగో ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా వీలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఫ్రంట్లో అయితే లోతు అప్పుడు తీయలేదు కటింగ్ చేసేటప్పుడు, ఇప్పుడైతే తీసాను లోతు. ఓకేనా? ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ మీద 2 హ్యాండ్స్ కూడా పెట్టేసుకోండి అట్లా. ఓకేనా? ఇదిగో మెయిన్ క్లాత్ ఏమో కింద పెట్టేసి పైన ఏమో ఈ క్లాత్ మన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని తిర్లా మరలా వేసినప్పుడు ఎలాగైతే మనం ఏ స్టైల్లో వేసుకుంటామో అలా అనేది వేసేసుకోండి. చూసారా? చూసి ఇదిగో కుట్టు అనేది కరెక్ట్గా అక్కడ వేసేసుకోండి. 1/2 ఇంచు మార్జిన్తో వేసేసుకొని ఇగో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకోండి. ఈ క్లాత్ దగ్గరే ఆ ఎల్లో క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేస్తామో ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తారు. ఓకేనా? చూసారా, అక్కడక్కడ కచ్చకలు వేసేసుకున్నాక కట్ చేసేసుకొని ఇదిగో అలా తిప్పేసుకొని మంచిగా పట్టుకొని లైనింగ్ క్లాత్, అసలు లైనింగ్ క్లాత్ అనేది కనబడకుండా ఒకటైతే స్టిచ్ అనేది అట్లా వేసేసుకోండి ఫ్రెండ్స్. చూసారా? అంతే, ఒకటి వేసేసుకోండి. స్టిచ్ అనేది అట్లా వేసేసేయండి, చూపించినట్టుగా కుట్టుకోండి. ఓకేనా? మీరు ఇలా కుట్టి చిన్నగా పెట్టేసుకుంటూ కస్టమర్కి మీరు ఇచ్చారంటే అపోజిట్ సారీ వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి. మీరు డబ్బులు అనేది తీసుకోండి ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను నమ్మారంటే మీకు యూజ్ అయ్యే టిప్స్ మాత్రమే నేను చూపిస్తాను. ఓకేనా? చిన్న చిన్న టిప్స్. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద వేసేసి అలా కుట్టేసుకోండి. 4 మూలలా మంచిగా కుట్టేసుకోండి. ఓకేనా? అది కూడా కుట్టేసుకుందాం. ఇదిగో ఇంకో హ్యాండ్ కోసం కూడా అలా కుట్టేసుకుంటే అయిపోయింది. లైనింగ్ క్లాత్ మీద వేసేసుకొని ఓకేనా అలా కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఇదిగో ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ని మొత్తం కట్ చేసేసేయండి. ఎంత సింపుల్లో మీకు చూస్తేనే అర్థమైపోద్ది అన్నమాట. ఇదిగో హ్యాండ్ మొత్తం అనేది అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూపించినట్టుగా హ్యాండ్ మొత్తం అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయినా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిన ఈ వీడియో ఒకసారి కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఇదిగో ఓకేనా? అలా చూడండి, ఒకటి 1/2 ఇంచు వదిలేసుకొని లోపల 1/2 ఇంచు పోయేలాగా అట్లా పెట్టేసుకొని చూపించినట్టుగా చూసారా ఎంత మంచిగా సెట్ చేసేసుకోండి. అలా అక్కడ గుండు పిన్ అనేది పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఎక్కడైతే మనం కుట్టు స్టార్ట్ చేసామో అక్కడ అనేది మంచిగా స్ట్రాంగ్ ఉండడానికి రఫ్ చేసుకోండి. ఇది చూపించినట్టుగా అక్కడ నుంచి ఇట్లా తిప్పేసుకొని అది మన ఫుడ్ లేపి తిప్పుకోవాలి అట్లా. ఒకసారి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి, అప్పుడు అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకేందంటే మనకు వెనుక క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్, ఇది అట్లా అన్నమాట మంచిగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా తీసేసి ఇటు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా మొత్తం మనం రిమూవ్ చేసుకుందాం, కటింగ్ చేసుకుందాం మంచిగా నీట్గా. ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇదిగో చూపించినట్టుగా అట్లా కట్ చేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. బిగినర్స్కైనా అర్థమయ్యేలాగా నేనైతే ఈ వీడియో అనేది హ్యాండ్ కొరకు మీ కొరకే నేను పెట్టిన ఫ్రెండ్స్. నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ కోసము ఇంకా మీరు
నాకంటే ఎక్కువ ఇంప్రూవ్ అయ్యి మంచి కుట్టాలని. చూసారా ఎంత బాగా అనేది వచ్చిందో. ఓకేనా, అక్కడక్కడ మనం కట్ చేసుకుంటాం కదా, అక్కడ కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇదిగో ఇది పఫ్ హ్యాండ్ కూడా చూసారా, పఫ్ ఎంత మంచిగా మీకు పఫ్ అక్కడ డిజైన్ ఇలా చూపించినట్టుగా పఫ్ అనేది పెట్టుకోండి. ఓకేనా, మధ్యలో ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉందో ఒకసారి మార్కర్ తోటి మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోయింది. ఈ కుచ్చులు కూడా ఎన్ని పెట్టాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. అయితే 1 2 సారీ అటు 3 ఇటు 3 వస్తే చాలు. ఇంకా బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక్కొక్కటి వేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనము హ్యాండ్కి అనేది పైపింగ్ వేసేసుకోండి. నా మెథడ్లో ఒక సిస్టర్ అడిగితే నేను మెల్లగా చేయండి సిస్టర్ అని చెప్పాను. ఆ సిస్టర్ హ్యాపీగా నేర్చుకుంది, నాకు కామెంట్ పెట్టింది. అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మీరు చెప్పినట్టే నేను చేస్తాను సిస్టర్. చూసారా, మధ్యలో అలా పెట్టుకోండి, అదే మెల్లగా పెట్టుకొని ఇక చూపించినట్టుగా పెట్టుకొని, మీకు ఇంకెవరికి అయితే రాదో వాళ్ళు ఇలాగే చూడండి నేర్చుకుంటారు. పాదం మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఆ సిస్టర్ ఏం పెట్టారంటే, సిస్టర్ మీరు చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టే నేను కుట్టాను, నాకు అనేది చాలా బాగా వచ్చింది, నేను నేర్చుకున్నాను సిస్టర్, మీ వల్లనే, కేవలం మీ వల్లనే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని పెట్టారు. గుడ్ సిస్టర్, మీరు నేర్చుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది. మీ కమెంట్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో వల్ల ఒక్కరైనా నేర్చుకుంటున్నారన్న సంతోషం నాకు ఎక్కువ అనిపించింది అన్నమాట. ఓకేనా, ఇది గుమ్మాలు చేసి అలా కుట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని బెల్ని ఆన్ చేసి పెట్టుకొని, నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, అది హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను మర్చి కుట్టట్లేదు, హెమ్మింగ్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇది కూడా సేమ్ హ్యాండ్ లాగానే స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారా, సింపుల్ అండ్ ఈజీగా ఎలా మంచి కుట్టుకున్నామో.